1 జూన్ ఈ యోగా అనేది భారతదేశంలోనే పుట్టడం జరిగింది. ఇది దాదాపు 5,000 సంవత్సరాలు, మోర్ దెన్ 5,000 ఇయర్స్ ఎగో ఈ యొక్క యోగా అనేది భారతదేశంలో పుట్టడం జరిగింది. అయితే ఈ యోగాకి గురువుగా మనము పతంజలి మహర్షిని చెప్పుకుంటాము. అతను ఇక యోగ సూత్ర అనే బుక్ రాయడం జరిగింది. ఆ యోగా చెప్పేసి కూడా అష్టాంగ యోగాలో రాయడం జరిగింది. అయితే ఈ యోగా అనేది సంస్కృత భాష. దీని యొక్క అర్థం ఏంటంటే ఐక్యం, యూనిటీ ఆర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిచువల్. ఈ మూడు కూడా యూనిఫై చేస్తున్నట్టు, యూనిటీ చేస్తుంది స్పిరిచువల్గా, ఇక బాడీ పరంగా, మైండ్ పరంగా. సో ఈ యోగా చేయడం వల్ల ఈ మూడింటిని కూడా ఇది మేనేజ్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క శారీరక ఆకృతి, మన పోస్చర్ ఏదైతుందో దాన్ని డెవలప్ చేస్తుంది. మరియు దాంతోపాటు మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ, అంటే బాడీ ఎటంటే అటు మోల్డ్ అయ్యే విధంగా ఈ యోగా చేయడం ద్వారా జరుగుతుంది. సో ఈ యోగా చేయడం వల్ల టోటల్గా మన యొక్క హ్యూమన్ బాడీ అనేది మంచి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. సో ఈ యోగా అనేది రిలీఫ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా యాంగ్జైటీ నుంచి, డిప్రెషన్ నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి 30 minutes per day యోగా చేస్తారా? ఎస్ చేస్తాను చెప్పేవాళ్ళు రేజర్ హ్యాండ్. కొంతమంది చేయదలుచుకోలేదు అనుకుంటాను. మేబీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలండి. చేస్తే మన బాడీ అనేది మైండ్తో పాటు మనం ఎప్పుడు చూసినా కానీ యాక్టివ్గా ఉంటాం. అదేవిధంగా డిసీజెస్ నుండి బయటపడుతున్నాయి. స్టూడెంట్స్ సార్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. నేను మొన్న ఒక 10 days క్యాంపుకి పోయినా. 9th క్లాస్ పిల్లలు జిమ్నాస్టిక్ చేస్తారు, చూసిరా? అంతకంటే ఎక్కువ చేసిరా. అంటే 9th క్లాస్ పిల్లలు జిమ్నాస్టిక్ చేస్తే ఎట్లుంటుంది మీరు అందరూ చూసారు కదా. మన అంటే యాక్చువల్గా అరే నువ్వు ఆఫ్ చేయరా టేబుల్